పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేశారు. మొట్టమొదటిసారి నేను వెంకటగిరి నుంచి కంటెస్ట్ చేయాలనుకున్నాను అసెంబ్లీకి. కాదు రాజ్యసభ అన్నారు. ఆయన ఆదేశాలు పాటించారు. పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాలే శిరోధార్యం, దాంట్లో సందేహమే లేదు. ఆ తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యాను, రాజ్యసభకి వెళ్ళాను. రీజనల్ కోఆర్డినేటర్గా ప్రతి ఆంధ్రాలో ఉన్నటువంటి 13 జిల్లాలకి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను. ప్రతి 13 జిల్లాల్లో ప్రతి జిల్లాకి కూడా నేను పనిచేశాను. రాయలసీమ కావచ్చు, గోదావరి కావచ్చు, కృష్ణా జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎక్కడైనా కూడా విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ కుటుంబానికి సేవకుడే. ఆయన ఏం చెప్తే అది చేయడం అన్నటువంటిది నా బాధ్యత. ఉత్తరాంధ్రకు పంపించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. గోదావరి జిల్లాల్లో కూడా సమస్యలు ఎదురయ్యాయి. కాకినాడ ఎలక్షన్స్ నేనే, మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ నేనే నిర్వహించినాను. ఎవరైతే పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, ఆయన పట్ల గౌరవం, నమ్మకం కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా మా పార్టీలోకి వస్తున్నారు. మేము ఎవ్వరికీ కూడా డబ్బులు పెట్టి కొనడం లేదు. దానికి పూర్తి భిన్నంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా డబ్బులున్నాయని చెప్పి వెదజల్లి ఈ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కొన్నంత మాత్రాన వాళ్ళు ఏదో గెలుస్తారని అయితే మాత్రం నేను భావించట్లేదు. ఈ యొక్క చిన్నపాటి డిస్టర్బెన్స్ అన్నటువంటి దానివల్ల మా యొక్క వ్యక్తిత్వం కానీ, మా యొక్క భావజాలం కానీ దెబ్బతీసేటటువంటి విధంగా మేము ప్రవర్తించాం. మేము వాళ్ళని డబ్బు పెట్టి కొని రాజకీయాలు చేయాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదు. మా అధినాయకుడు అది నేర్పించలేదు. సేవ చేయండి, ప్రజలను మెప్పించండి, అధికారంలోకి రండి, గెలవండి అన్నటువంటిదే మాకు నేర్పి. ఇదే కానీ నిజమైతే మీరు ఒకటి గుర్తించాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1000 కోట్లు పెట్టి పార్లమెంటు, లోక్సభకి ఎన్నికైనట్లయితే పొంగూరు నారాయణ 500 కోట్లు పెట్టి అసెంబ్లీకి ఎన్నిక కాగలిగితే గతంలో ఎందుకు ఓడిపోయాడు? అప్పుడు జగన్ గారి వేవ్ ఉంది, చరిష్మా ఉంది. అప్పుడు 1500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈరోజు కూడా అదే కానీ నిజమైతే, ఆ యొక్క సిద్ధాంతాన్నే కానీ ఎవరైనా కానీ నమ్మితే ఈరోజు చాలామంది దేశంలో డబ్బు ఉండేవాళ్ళు ఉన్నారు. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండేటటువంటి వాళ్ళు. రిలయన్స్ అధినేత ఉన్నారు, అదానీ గ్రూప్ ఉంది, మిగతా చాలా ఇండస్ట్రియల్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి, హిందూ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్స్ అయిపోవాలి కదా. అది కాదు. బట్ అలాంటి వాళ్ళ సపోర్ట్ మీకే ఉందని టీడీపీ నేను చెప్తాను. ఇంకా అది ఒక ఎత్తు. అంటే డబ్బుతోనే మనం రాజకీయం చేయగలం, డబ్బుతోనే మనం టాప్ పోస్టులకు వెళ్ళిపోగలం అన్నటువంటి ప్రిన్సిపల్ తప్పు. ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేయగలరో, నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, ప్రజల అభిమానం చూడగలరో వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు, వాళ్ళు మాత్రమే పరిపాలించగలుగుతారు. ఇంకొక రకంగా కానీ చూసినట్టయితే, సినిమా గ్లామర్తో సినిమాల్లో మేమేదో హీరోయిక్ యాక్టివిటీ అంతా కూడా చేసి అదంతా కూడా మేము ప్రత్యక్షంగా మేము రాజకీయాల్లో చూపిస్తాం ఆ హీరోయిజం అని అంటే అది కూడా తప్పే. అలాగైతే అమితాబ్ బచ్చన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి, లేకుంటే షారూఖ్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి. అలా జరగదు ఎప్పుడు కూడా. ఎవరు ఏ రంగంలో రాణిస్తారో ఆ రంగంలోనే రాణిస్తారు. రాజకీయాలు అన్నటువంటివి ఒక ప్రత్యేకమైనటువంటివి. దాంట్లో నిజంగా అవసరమైనటువంటిది చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథం, మంచి మనసు, ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకుని వాటిని పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళే రాజకీయాల్లో రాణించగలరు. 8 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాను.
కామర్స్ కమిటీస్ చైర్మన్గా పనిచేశాను. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్, టూరిజం, కల్చర్ చైర్మన్గా పనిచేశాను. దీంట్లో ఈ యొక్క కమిటీ చైర్మన్గా నా కింద షిప్పింగ్ మినిస్ట్రీ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, టూరిజం, కల్చర్ అన్నీ కూడా దీని కిందే వచ్చాయి. నేను లోక్సభకి వెళ్తే మారచ్చు. నాకున్నటువంటి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్ట్తో, నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిచయాలతో తప్పకుండా ఎయిర్పోర్ట్ అన్నటువంటిది మొదట సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఉండింది, తర్వాత దాన్ని కంకరెంట్ సబ్జెక్టుగా చేర్చారు. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ఎయిర్పోర్ట్ పెట్టచ్చు, లేకుండా ఉంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయినా కూడా ఎయిర్పోర్ట్ పెట్టచ్చు. ల్యాండ్ అన్నటువంటిది 1900 ఎకరాలు, 2000 ఎకరాలు సిద్ధంగా ఉంది. ఓ ఓకే, అన్ని చూసుకొని స్టేట్మెంట్ ఇచ్చారు అయితే. దగదర్తి దగ్గర. దానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది క్లియరెన్స్ కావాల్సి ఉంటుంది. మోరోవర్ ఈ నా స్టాండింగ్ కమిటీ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది కూడా నా పరిధిలోకే వస్తుంది. ఎయిర్పోర్ట్ అన్నటువంటిది 100% సాధ్యం. 2, నేను ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెడతామని చెప్పాను. 150 ఎకరాలు. 150 ఎకరాలు సిద్ధంగా ఉంది పొదలకూరు రోడ్లో. స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కన్విన్స్ చేసుకుని నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ 150 ఎకరాల్లో తీసుకురాగలను. ఔటర్ రింగ్ రోడ్ నా పరిధిలోనే ఉంది. నేను కమిటీ చైర్మన్ని. మీరు నెల్లూరు కానీ చూస్తే మిగతా యొక్క సిటీస్లో పోల్చుకుంటే నెల్లూరు రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి జిల్లా. చాలామంది ఇక్కడ నుంచి చాలామంది వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. కానీ నెల్లూరు సిటీ మాత్రం మిగతా సిటీస్తో కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ ఇది వెనుకబడినటువంటి ప్రాంతం. మీరు అంత డెవలప్మెంట్ అన్నటువంటిది ఇక్కడ లేదు. దానికి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఈ సిటీని డెవలప్ చేయాలి అన్నటువంటి పట్టుదలతో ప్రయత్నం చేసినటువంటి రాజకీయ నాయకులు లేరు. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా మిగతా రాష్ట్రాలకు కానీ మిగతా దగ్గరికి వెళ్ళి చేసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా 100% ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కానీ పెన్నా నదికి ఒడ్డున, టూరిజం డెవలప్మెంట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా మేము సాధించగలం. ఇంకా కూడా చెప్తా ఉన్నాను. ఓకే, ఈ యొక్క అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వైర్లన్నీ భూగర్భంలో పంపించేదానికి అప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అన్నటువంటిది సాధ్యం. ఎందుకనంటే ఈ వైర్లు ఉంటే ఎప్పుడు కూడా మనం చెట్ల పెంపకం అన్నటువంటిది చేయలేం. ఎప్పుడైతే గ్రీనరీ అన్నటువంటిది డెవలప్ చేస్తామో అప్పుడే టెంపరేచర్స్ కూడా తగ్గుతాయి.